అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. లక్షల దీపాల కాంతులతో రామజన్మభూమి వెలుగులు జిమ్మింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక మేళవింపుతో దీపారాధన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈసారి 56 ఘాట్లలో ఏకంగా 26 లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నీస్ రికార్డు సృష్టించారు. అయోధ్యలో 9వ దీపోత్సవం అట్టహాసంగా జరిగింది. లక్షల ప్రమిద వెలుగుల్లో సరయూ నదీ తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శనం పూజ చేశారు. రామ్లల్లా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ దీపం వెలిగించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 56 ఘాట్లలో 26,11,101 దీపాలు వెలిగించారు. 2,100 మందితో సరయూ నదీ తీరాన మహాహారతి చేపట్టారు. ఈ 2 అంశాల్లో గిన్నీస్ రికార్డులు సాధించారు. 2017లో తొలిసారి జరిగిన దీపోత్సవంలో 1,01,000 దీపాలు వెలిగించారు. రామాయణ ఘట్టాలను ఈ దీపోత్సవంలో కళ్లకు కట్టారు. బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు 7 కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. 100 మంది చిన్నారులతో వానరసేన ఊరేగింపు జరిగింది. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృందం సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలిచ్చారు. మణిపూర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా, జానపద నృత్యాలు ప్రదర్శించారు. 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హోలోగ్రాఫిక్ లేజర్ షోలు, బాణాసంచా వేడుకలు ఆకట్టుకున్నాయి. అయోధ్య నగర వీధులు, ఆలయ మార్గాలు, ప్రధాన కూడళ్లను రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీపోత్సవాన్ని తిలకించేందుకు విదేశీయులు కూడా వచ్చారు. సీఎం యోగి సాధువులకు దీపావళి కానుకలు అందజేశారు.